Good morning, sir. Good morning, Asking. Good morning. Welcome, sir. Welcome. Namaskar, sir. Welcome. Welcome, sir. Now, what's clear, sir? Yes, sir. Good morning, sir. Good morning, sir. Namaskar, sir. Good morning. Good morning, sir. All of you, good morning, sir. Good morning. Good morning. Welcome, sir. అందరికీ వెల్కమ్. న్యూ పర్సన్స్ ఏమైనా ఉంటే కనుక ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి సార్. హ్యాండ్ చేయండి, హ్యాండ్ చేసి డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. వెల్కమ్ సార్, శంకర్ సార్. వెల్కమ్. మసాలా శంకర్ సార్. వెల్కమ్. మీ లాంగ్వేజ్ ఆఫీసర్ సార్. వెల్కమ్. మసాలా శంకర్ సార్. Good morning, sir. Good morning. All of you, good morning. Welcome, all of leaders. సార్, ఎవరైనా ఏమన్నా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి చేయండి. డౌట్స్ క్లియర్ చేసుకోండి. లేకపోతే ఒకవేళ పెండింగ్ వర్క్ ఏమన్నా ఉంటే పెండింగ్ వర్క్ చేసుకోండి. స్క్రీన్ షేర్ చేయొచ్చు. స్క్రీన్ షేర్ చేసి చేయొచ్చు. ఎలిబడి ఆఫర్కి ఏమన్నా ఎలిజిబుల్ అవ్వాలన్నా, రీసీడ్ ఫండ్ స్టేకింగ్ చేయాలన్నా హ్యాండ్ రైజ్ చేయండి సార్. లైవ్ లో చేయండి కావాలి. చాలా మందికి టెస్ట్ వ్యాలెట్ లో డిఎఫ్స్ అని ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మరి దాని గురించి కూడా సొల్యూషన్ కావాలంటే ఒకవేళ హ్యాండ్ రైజ్. సేవ్ పాలో చాలా మంది 12 కీవర్డ్స్ అని వేసుకుంటున్నారు. కానీ సేవ్ పాల్లో ఎలా ఓపెన్ చేయాలి, ఎలా మన ఈస్మెట్ డాటా ఏవో టోకెన్ ఫార్మింగ్ డాటా ఏవో ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోయినా కానీ మీరు హ్యాండ్ చేస్తే క్లియర్ చేసుకోవచ్చు. ఎనీ డౌట్ సార్, ఎనీ డౌట్ ఏదైనా సరే, మన ఈస్మెట్ గురించి ఏ డౌట్ ఉన్నా సరే మీరు క్లియర్ చేసుకోవచ్చు. రండి, వెల్కమ్. చాలా చాలా మందికి అయితే ఎవరికి ఏం డౌట్ ఏం లేనట్టుంది. మన కొండ శివలింగ ప్రసాద్ సార్, చాలా రోజులు అవుతుంది. కొండ శివలింగ ప్రసాద్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, చాలా రోజులు అవుతుంది. వెల్కమ్, వెల్కమ్. ఏం సార్, చెప్పండి సార్. సార్ సార్, అదే చాలా రోజులు అవుతుంది. మీరు ఈ మధ్య రావట్లేదు. వర్క్ అంతా ఎలా నడుస్తుంది సార్? ఎలా ఉంది టీం వర్క్? అది సార్ వెంకటేష్ గారు, సార్ టీం వర్క్ అది ఎలా నడుస్తుంది సార్? అంటే టీం వర్క్ బాగానే ఉందండి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏం లేవా? లేవండి అసలు. ఓకే సార్, అంతా క్లియర్ గానే ఉందా? మొన్న బిఎన్బి మొత్తం క్లియర్ చేస్తున్నాండి అసలు.
ఆ, అదే డౌట్ ఏమన్నా డౌట్స్ తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీరు షేర్ చేసుకున్నందుకు. కోడి అసుర్న. ఓకే, వెల్కమ్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ వెల్కమ్. సార్ థ్యాంక్ యూ సార్. Yes, sir. Yes, sir. Hello. సార్ చెప్పండి సార్, చెప్పండి. సార్ వినిపిస్తుందా? అలా వచ్చి తప్పకుండా వినిపిస్తుంది. చెప్పండి సార్. ఏంటి? లేదు సార్, కొద్దిగా పక్కన మీకు ఏంటంటే సౌండ్ వస్తుంది సార్. మీకు ఫ్యాన్ సౌండ్ ఏదో వస్తున్నట్టుంది కొద్దిగా, మీకు సౌండ్ అనేది. అదొక్కసారి కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది లేకుండా మీరు పక్కకు వచ్చి కొద్దిగా. సార్ ఆపేశాను. ఓకే ఓకే సార్, క్లియర్ ఉంది సార్ ఇప్పుడు. చెప్పండి. అదే సేఫ్ వాల్ వ్యాలెట్ సార్ ఓపెన్ చేద్దామని. ఓకే సార్, స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ అప్పుడు మీరు ఓకే ఓకే సార్. అవుతుంది సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది సార్ మీది. వెళ్ళండి, సేఫ్ వాల్కి వెళ్ళండి. సార్ ఇక్కడ వరకు ఓపెన్ అయింది. ఓకే సార్. ఈ మీకు మన 12 వర్డ్స్ కీ ఉంటుంది కదా, 12 వర్డ్స్. సార్ అది ఎక్కడ చూసుకోవాలి సార్? అది కీవర్డ్స్ అన్నది ఇందులో తెలుసు సార్. మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు కదా సార్ మీరు? సార్ ట్రస్ట్ వ్యాలెట్ లో ఉంది, అక్కడ చూసి ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ కూడా చూసుకోవచ్చా? డౌట్. చూసుకోవచ్చు సార్, అదైతే నాకు కొద్దిగా క్లారిటీ లేదు. మాలత్ రమేష్ సార్. సార్ మాలత్ రమేష్ సార్. సార్ ఏమన్నారు? ఓకే సార్, నెక్స్ట్ ఎలా ఓపెన్ చేయాలి సార్? ఓకే, మనకేంటి సార్, పీవీసీ మెటా.ioనా లేకపోతే నమస్కారం. నమస్తే సార్. సార్ మనకి సేఫ్ వాల్ లో మన 12 కీవర్డ్స్ అనేవి మనం సేవ్ చేస్తాం కదా, అవి ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఒకవేళ మనకి మళ్ళీ చెక్ అందులో ఓపెన్ చేసి చూసుకోవాలంటే పైన వ్యాలెట్స్ ఉంది కదా, వ్యాలెట్. అవును సార్. ఓకే, వ్యాలెట్ అనేది టచ్ చేయండి సార్. ఓకే, టచ్ చేశారు. ఇక్కడ 3 డాట్స్ బ్యాక్ సార్ బ్యాక్ అక్కడే ఉంటది ఆప్షన్, అక్కడే ఉంటది బ్యాకప్ అనేసి. 3 డాట్స్ నొక్కిన తర్వాత బ్యాకప్ అనేసి ఉంటది. సేమ్ మన ట్రస్ట్ వ్యాలెట్ యాప్ లాక్ ఇచ్చిన తర్వాత ఓపెన్ అయిపోతుంది. ఓకే ఓకే సార్, ఓకే సేమ్ అలాగే కదా సార్? అంటే అలాగే. ఓకే సార్, ఇప్పుడు లైవ్ అయితే ఓపెన్ చేయకండి మీరు సార్. ఓకే, అదే ఏమైనా ఓపెన్ చేసేస్తారేమో అనేసి బ్యాక్ వచ్చేయమంటారు. అదే 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 అర్థమైంది సార్. ఆ 3 డాట్స్ టచ్ చేసిన తర్వాతే సార్ చెక్ చేసుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే లైవ్ ఓపెన్ చేశారంటే చాలా మంది కూడా మళ్ళీ ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాం, మళ్ళీ ఒక ఇది లైవ్ కదా సార్, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకనేది షేర్ చేయండి, ఎందుకంటే ఇందులో సెక్యూర్ కదా సార్, ఇందులో మనకి షో అయిపోతుంది. సార్ ఇది నెక్స్ట్ మాత్రమే సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పుడు మన పీవీసీ మెటా.io ఓపెన్ చేయాలనుకున్నారు కదా, కింద ఎక్స్ప్లోరర్ నుంచి చూసారా? అదే అదే మధ్యలో ఎక్స్ప్లోరర్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. కింద ఓకే, పైన అది టచ్ అని చూసారా, అక్కడ మీరు పీవీసీ మెటా.io టైప్ చేయండి. ఓకే,
ఇక్కడ సెర్చ్ అంటే చేశారు కదా, దాన్ని టచ్ చేయండి. కింద ఉంది కదా, ఓకే. టచ్ చేయండి. ఓకే, గో సార్, పైన గో అని ఉంది. ఓకే. అది ఓకే, నో ప్రాబ్లం. కనెక్టెడ్ ఓకే, వాలెట్. సో కనెక్టెడ్ ఇక వ్యాలెట్. నుంచి ఇక నుంచి ట్రస్ట్ వాలెట్ లో ఓపెన్ చేసినట్టే. సేమ్ సార్, సేమ్ అంతే. ఏంటంటే మనకి ట్రస్ట్ వాలెట్ లో డిఎస్ఎం వస్తుంది కాబట్టి ఇందులో ఇన్స్టాల్ చేసుకున్నాం అంతే. ఓకే సార్, స్టేకింగ్ వ్యాలెట్ టచ్ చేయండి, ఏమన్నా అందులో ఉన్నాయో చూద్దాం. స్టేకింగ్ వాలెట్ సార్. పైన స్టేకింగ్ వ్యాలెట్ ఉంది కదా, పక్కన మీకు కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన. ఓకే, 168 160. ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడైతే మీకు 500 అవుతాయి, అప్పుడు మళ్ళీ స్టేకింగ్ అని కొట్టుకోవాలి. ఓకేనా సార్? ఇంకోటి మినిమం ఏంటంటే 500. పైకనండి. ఎస్ సార్, ఓకే. పైకనండి రివర్డ్ స్టేటస్ లో చెక్ చేయండి ఒకసారి. రివర్డ్ స్టేటస్. రివర్స్ స్టేటస్ సార్. ఓకే సార్, ఇక్కడ మీకు 694 పీవీస్ మెటా అవైలబుల్ ఉన్నాయి సార్. ఓకే, ఎప్పుడైతే మనకి అక్కడ 1000 పీవీస్ మెటా వస్తాయో అప్పుడు మీరు మళ్ళీ రీస్టేకింగ్ చేసుకోవచ్చు. ఓకే సార్, మినిమం 1000. మినిమం 1000. ఇంకోటి వ్యాలెట్ స్టేకింగ్ టచ్ చేయండి ఒకసారి. వాలెట్ స్టేకింగ్. పైన 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 కిందగా నడుచుకోదు, కింద వ్యాలెట్ స్టేకింగ్. ఓకే కొట్టండి. ఓకే ఇక్కడ 46 ఉన్నాయి. ఇది డిపి వాలెట్ సార్. ఇది డిపితో వచ్చిందా? అవును సార్, డీపీల ద్వారా మనం అప్పుడు చేసాం కదా స్టేకింగ్, అది అన్నమాట. ఇప్పుడు మీరు అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు 168 వచ్చినాయి చూసారా అవును సార్. స్టేకింగ్ వ్యాలెట్ అని. అందులో ఎప్పుడైతే అందులో 500 అయినప్పుడు చేశారో మళ్ళీ అవి ఇందులోకి వస్తాయి అన్నమాట. మళ్ళీ అవి 500 అవగానే ఇందులోకి పంపించారంటే ఇందులో నుంచి మనకి ఇలాగా అవైలబుల్ రివార్డ్ వచ్చి మనకి వస్తూ ఉంటాను. అప్పుడు మనకి మెటావర్స్ లోకి వెళ్ళినప్పుడు ఈ యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, అది ఓకే, నెట్వర్క్ ఇష్యూ ఏమైనా ఉంటుంది. పక్కన ఏం చేస్తారంటే పైన ఇంటూ ఉంది కదా, అది ఇంటూ అనే దాన్ని కొట్టండి. పైన ఏది సార్? యారో మార్కా? ఎర్రమార్క్ టచ్ చేసి పర్లేదు సార్, లేకపోతే మొత్తం అది బ్యాక్ వెళ్ళాలంటే పైన ఇంటూ కూడా ఉంది, -2 ఇంటూ ఉంది కదా. అది ఇంటూ కొట్టాలా సార్? ఇంటూ కొట్టండి. ఇంటూ కొడితే ఇంకా అది క్లోజ్ అవుతుంది. ఓకే, ఓకే స్టార్టింగ్ వచ్చింది. ఓకే, బ్యాక్ రండి. అంటే ఇంకో వ్యాలెట్ ఏమైనా ఓపెన్ చేస్తారా? ఇంకో వ్యాలెట్ ఏమైనా ఉందా? ఒకటే కదా. ఒకటే సార్ వాలెట్. ఓకే ఓకే, అండ్ టోకెన్ మీరు ఫార్మింగ్, ఫార్మింగ్, టోకెన్ ఫార్మింగ్ వచ్చేస్తారా? ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ పీవీసీ మెటా డాటా ఐఓ తీసి టోకెన్ ఫార్మింగ్ డాటా ఐఓ కొట్టండి. లేదంటే దానికి వెళ్ళండి, నో ప్రాబ్లం. దీని నుంచి కూడా వెళ్ళచ్చు. గో కొట్టండి దీనికి. ఓకే, ఇక్కడ డూ నాట్ అని ఇచ్చారు చూసారా, అది టచ్ చేశారు ఇంకోసారి రాదనమాట. ఇప్పుడు కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, కనెక్టెడ్ వ్యాలెట్. టోకెన్ ఫార్మింగ్ అని టచ్ చేయండి సార్. మీకు కనెక్టెడ్ వ్యాలెట్ లో 1100 ఉన్నాయి కదా. ఓకే ఓకే, మ్యాక్సిమం టోకెన్ ఫార్మింగ్ లో ఏమి ఉండకపోవచ్చు. చూద్దాం సార్, చూద్దాం. పాస్వర్డ్ అండి.
సార్ ఫార్మింగ్ వాలెట్ అని ఉంది కదా, దాని టచ్ ఎస్ సార్. ఇందులో ఏమైనా ఫార్మింగ్ పెండింగ్ ఉందేమో చూద్దాం. ఓకే సార్, ఇందులో ఏం పెండింగ్ వెళ్ళావు, 47 ఉన్నాయి. యాక్చువల్లీ మీకు ఓకే, పెద్ద ఏం పెండింగ్ వెళ్ళావు సార్. ఓకే, మీరు ఇందులోకి వెళ్ళారు సార్, రివర్స్ స్టేటస్ లోకి వెళ్ళండి. రివార్డ్ స్టేటస్. ఐటీలకు మీరు 600 పంపించారు కదా సార్, పీస్ మీటర్ 600 600. 600 సార్. ఓకే, అక్కడ రీడీమ్ రివార్డ్ అని చూసారా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. అంటే టోకెన్ ఫార్మింగ్ 100 చేశారు ఓన్లీ, వ్యాలెట్ ఫార్మింగ్ ఏమో 300 చేశారు. అంటే ఆ, ఇక్కడ మీకు ఓన్లీ 2.42 ఓన్లీ అవైలబుల్ ఉన్నాయి. అంటే సార్ 7.42. ఓకే 7.42. ఓకే, సరిగ్గా కనిపిస్తున్నా. ఓకే సార్, దీన్ని ఫార్మింగ్ అనేది పెంచుకోవాలనుకుంటే కనుక పెంచుకోండి సార్. ఓకేనా? ఓకే, ఇక్కడ 32 ఉంది. ఈ టోకెన్ ఫార్మింగ్ మాత్రం ఎర్లీ బర్డ్ కానీ, ఒకవేళ మీకు ఏమైనా టీం ఉంటే కనుక, మీ డైరెక్ట్ టీం ఉంటే ఎర్లీ బర్డ్ ట్రై చేయండి, చాలా స్పీడప్ వస్తుంది. సరే సరే సార్, అది ఇక్కడ మాట్లాడొద్దు అన్నారు ఇందాక మా మీటింగ్ లో. కానీ నాకు సార్ సార్ డౌట్ ఏంటంటే, నోట్బుక్ పెన్ను పట్టుకోవాలా సార్ రేపు 8 నుంచి? సరే, ఓకే, రేపు పొద్దున్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్, అక్కడ విషయాలు ఇక్కడ ఏం మాట్లాడదు. ఓకే సరే థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ డౌట్ అయితే క్లియర్ అయింది కదా? క్లియర్ అయింది. ఓకే సార్. ఓకే సార్, మీరు టెలిగ్రామ్ లోకి వచ్చి స్క్రీన్ షేర్ అనేది ఆఫ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేర్. ఓకే సార్, ఇంకా వెల్కమ్ సార్, వెల్కమ్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లియర్ చేసుకోండి. సార్ ఆల్రెడీ ఇప్పుడు సేఫ్ కాల్ లో ఏం డౌట్ ఉందో ఏంటి అన్నది క్లియర్ చేసుకున్నారు సార్ ఆల్రెడీ. మీకు కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక రండి, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్, భాస్కర్ సార్. గుడ్ ఈవినింగ్ జీ భాస్కర్ సార్. సార్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఏం వాయిస్ సార్ విజయ్ సార్? క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. ఏం లేదు సార్, వింటున్నా నేను. ఎస్ సార్, ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాను. పీయూసీ మెటాలో సూపర్ గా ఈ మధ్య కొద్దిగా బిజీ అయ్యారు కొద్దిగా. అట్లేం లేదు సార్, అట్లేం లేదు. అది కూడా కరెక్టే కొంచెం. ఇంకేం సార్, బాగున్నారు కదా సార్? సూపర్ సార్, సూపర్. మంచి మంచి అప్డేట్స్ వస్తున్నాయి సార్ మనకు పీవీసీ మెటాలో కూడా. ఇంకా వస్తాయి సార్, ఇంకా రావాల్సిన చాలా ఉన్నాయి ఇంకా. అదే డిపి పొజిషన్ అయిపోతే కంపల్సరీ మంచి అప్డేట్స్ వస్తాయి 100%. అవును సార్, అది కూడా తొందరలో దగ్గరలోనే ఉంది అదే సార్. ఇప్పుడు అదే డిపో పొజిషన్ అయిపోవడానికి కూడా దగ్గరలోనే ఉంది. అవునవునవును, మంచి అవకాశం సార్. ఇప్పుడు పీవీసీ మెట్ అయితే ఇంకా మంచి అందుబాటులో ఉంది. ఎవరైనా కానీ కొనుక్కునే వాళ్ళు, కొత్త వాళ్ళు కానీ, మన పీవీసీ మెటా సభ్యులు కానీ మంచిగా తీసుకోవచ్చు. ఇంకా సార్ హలో సార్ చెప్పండి. చెప్పండి సార్, చెప్పాలి సార్. ఇంకా అదే సార్, అదే ఏంటి ఇండియా మీరు కొద్దిగా పీస్ డేటా మనకి ఈ గ్రూప్ లో బాగా ఎక్కువ శాతం మాట్లాడేవారు సైలెంట్ గా ఉందని చెప్పేసి అందుకే నేను బట్ చేశాను. లేదు సార్, అట్లే ఉండదు సార్. కొంచెం బిజీగా ఉండడం, మాట్లాడలేదు అట్లా. అవునవును సార్, అవును సార్. థ్యాంక్ యూ, వింటున్నాను సార్, థ్యాంక్ యూ. వింటున్నాను. డైలీ వస్తాను. నిన్న కూడా వచ్చాను, మొన్న వచ్చాను, వింటున్నాను. నాకు ఎస్ సార్, అన్మ్యూట్ ఎస్ సార్. ఆప్షన్ ఇవ్వలేదు. నిన్న చూశాను, సార్ ఎవరో పిలిచారు, అన్మ్యూట్ లేదు. ఎస్ సార్, అదే ఎస్ అదే. సార్. ఉమ్. థ్యాంక్ యూ సార్. మీరుంటే కంపల్సరీ అన్మ్యూట్ ఆప్షన్ ఆటోమేటిక్ ఇచ్చేస్తాను సార్ నేను. ఓకే అవునవును ఓకే సార్, సార్. వింటున్నాను. ఎస్ సార్, అంటే ఓకే. కంటిన్యూగా మన లేడీస్ అందరూ కూడా కంటిన్యూగా ఉమ్. ఎవరెవరు అయితే నేను చూస్తాను చాలా మటుకు అబ్జర్వ్ చేస్తాను సార్. వాళ్ళకి ఏంటంటే అన్మ్యూట్ ఆప్షన్ ఆటోమేటిక్ ఇచ్చేస్తూ ఉంటాం. అంటే అదే న్యూ అదే సార్. పర్సన్స్ ఎలా అంటే సార్, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే కనుక అన్మ్యూట్ ఆప్షన్ అనేది ఇస్తాం కాబట్టి మేబీ బై మిస్టేక్ లో ఎప్పుడైనా చూడనప్పుడు అయితే ఏం చెప్పలా అంతే. అదే అదే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ నేను యూ సార్. మళ్ళీ రిసీవ్ చేయగానే షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే, ఒక అవసరం గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. ఓకే.
గుడ్ ఈవినింగ్ సార్, సూర్య సార్, గుడ్ ఈవినింగ్. సూర్య సార్ అండ్ సీను సార్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. సార్ మేబీ బిజీగా ఉండొచ్చు సార్. ఒకవేళ బిజీ లేకపోతే కనుక సార్ వెంటనే మనకి రెస్పాన్స్ అవుతారు. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. దాని శంకర్రావు సార్, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ సార్. వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ బాగానే ఈవినింగ్, గుడ్ ఉన్నాను. ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉంది సార్, హెల్త్ ఎలా ఉంది? పర్వాలేదు సార్, క్యూర్ అయింది. లైన్లోకి వచ్చాం మళ్ళీ. సరే సార్. ఆ, అదే సార్, అందుకనే మిమ్మల్ని ఎక్కువ ఇన్వైట్ చేయట్లేదు. లేకపోతే వస్తా మీ వస్తా మాటలు కూడా మీరు చాలా మిస్ అవుతున్నాం సార్ నిజంగా. ఇంకా సరే. 1 వీక్ లో పూర్తి లైన్ లోకి వస్తాను. ఇక ఓకే సార్, ఓకే సార్. సెషన్స్ కూడా బాగా జరుగుతున్నాయి. రెస్ట్ తీసుకోండి నిజంగా. ముందు హెల్త్ జాగ్రత్త చూసుకోండి మీరు, ఎందుకంటే బాగానే ఉంది. హెవీ టీం ఉంది, హెవీ వర్క్ చేస్తా ఉంటారు. గురించి మీకు కొద్దిగా ఉమ్, అదే సార్, మీ టీం అందరికి మీరే కాదు కాబట్టి నేను మీ హెల్త్ మీరు జాగ్రత్త చూసుకోవాలి. అదే కదా సార్, అదే కదా. అదే సార్, ఏదైనా అప్డేట్ ఏదైనా వచ్చినా కానీ మీ టీం అందరికి ఎక్కువ శాతం మీ మీద అవునవును, అదే డిపెండ్ అయి కదండి. ఉంటారు. అవును. దాని గురించి హెవీగా స్ట్రెయిన్ అవుతా ఉంటారు. కొద్దిగా జాగ్రత్త. బాగానే ఉందిలేండి, ఇబ్బంది లేదు. మెడిసిన్స్ వాడుకుంటున్నాను. ఉమ్, ఎలా ఉన్నారు సార్? రామ్ సార్, రామ్ తేజ సార్. బాగానే ఉన్నాడండి. ఈ జాబ్ ఒకటి జాయిన్ అయ్యాడు మనం సంక్రాంతి వెళ్ళిన కాడి నుండి. సార్ కూడా బిజీ అయిపోయారు, సార్ కూడా రావట్లేదు. నేను రమ్మని చెబుతున్నా, టైం చాలట్లేదు, ఆ వర్క్ అది ఉమ్, ఇంటికి వెళ్ళే వరకు లేట్ అవుతుందని చెబుతున్నాడు. వచ్చాడు అవును ఇందాక సార్, కూడా అవును సార్. ట్రేడింగ్ క్లాస్ కి వచ్చాను అన్నాడు. సరే సార్, వచ్చారు సార్, మామూలుగా వస్తూ ఉంటారు సార్. అదే ఉమ్, అంటే మామూలుగా ఇక్కడ ఈ మీటింగ్ ఏంటంటే సార్ కొద్దిగా ఎప్పుడు వస్తూ ఉంటారు కదా. అవును. ఉమ్, అదనమాట. ఓకే సార్, చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్. నాగిరెడ్డి సార్, వెల్కమ్ సార్. నాగిరెడ్డి సార్ హ్యాండ్ వచ్చేసారు ఇందాక. వెల్కమ్ సార్ నాగిరెడ్డి సార్. నాగేష్ రెడ్డి సార్, వెల్కమ్, వెల్కమ్. ఇక అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, వెల్కమ్, మాట్లాడండి. సార్ మరి బిజీగా ఉన్నారా సార్? సార్ వెల్కమ్ సార్. ఇంకా హలో, రావాలి. నాగేష్ సార్, వెల్కమ్, వెల్కమ్ సార్, వెల్కమ్. ఓపెన్ చేయమంటారు సార్ ఇది? ఓకే సార్, ఏమైనా డౌట్ ఉంది సార్? అది ఒకసారి చూస్తారా అండి, నాది ట్రస్ట్ ఓకే సార్, స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, స్క్రీన్ షేర్ చేయండి సార్. చేయనా? అంటే మీకు వీడియో చాట్ అని ఉంది చూసారా, దాని పక్కన 3 చుక్కల కింద ఉంది చూసారా, దాన్ని టచ్ చేస్తే షేర్ స్క్రీన్ అని వస్తుంది, దాన్ని ఓకే చేయండి. షేర్ స్క్రీన్, అవునండి. ఓకే సార్, దాన్ని ఓకే చేయండి. ఓకే సార్, మీ స్క్రీన్ షేర్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే మీ టెస్ట్ వాలెట్ ఇవ్వండి. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సార్ పక్కన మనకి స్టేకింగ్ వ్యాలెట్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి.
సార్ చేశాను సార్. టచ్ చేయండి. అంటే ఇంకా ఓకే. ఓకే సార్, ఇక్కడ మీకు ఏంటంటే సార్, ఇక్కడ 564 ఉన్నాయి కదా అవైలబుల్ పీసీ. అవునండి. ఇక్కడ మీరు ఇక్కడ మీకు బిఎన్బి ఉన్నాయి సార్ ఇప్పుడు అందులో మీకు? లేవు, బిఎన్బి లేవు సార్. బిఎన్బి లేవా? ఓకే. మీరు ఏంటంటే సార్, బిఎన్బి తీసుకున్నారు, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు 564 అయినాయి కాబట్టి ఇక్కడ స్టేక్ నవ్ అని టచ్ చేసి 500 మీరు స్టేక్ చేసుకోవాలి సార్. ఈ స్టేక్ చేసుకుంటే ఏమవుతాయంటే మనకి వ్యాలెట్ ఫార్మింగ్ ఉంది, వ్యాలెట్ స్టేకింగ్ ఉంది కదా సార్, ఆ వ్యాలెట్ స్టేకింగ్ వెళ్తాయి అనమాట. ఇక్కడ మీకు ఏంటంటే యూజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే అందులోకి వెళ్తాయో అందులో వచ్చిన తర్వాత మనకి రివార్డ్ రేట్లోకి వెళ్తాయి సార్, వ్యాలెట్ రివార్డ్ రేట్లోకి వెళ్తాయి. అప్పుడు మీకు ఏంటంటే మెటావర్స్ లోకి కానీ ఈ ఆన్లైన్ షాపింగ్ కానీ దేనికైనా ఆప్షన్ ఇస్తే కనుక అప్పుడు మీరు యూటిలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట. ఇక్కడ ఉన్న రోజులు ఇలాగే ఉంటాయి సార్ ఇవి. ఓకే. అవునా? ఇది స్టేక్ నవ్ అనేది మీరు ఒక పెండింగ్ ఉంది, ఇది ఒకటి చేసుకోండి. ఇంకోటి ఏంటంటే పైన కొద్దిగా రివర్స్ స్టేటస్ వెళ్ళండి, పైకనండి సార్. ఓకే, రివర్స్ స్టేటస్ పైకనండి సార్. ఓకే. ఓకే సార్, ఇక్కడ 617 ఉన్నాయి సార్. ఓకే, ఇక్కడ అయితే మీకు 1000 అవుతాయి కనుక 1000 అయిన తర్వాత మీరు రిజిస్టర్ అనేది అంటే ఒకవేళ సెల్ ఫోన్ మీకు కావాలంటే మీకు చేసుకోవచ్చు, లేదు మీకు ఇంకా ఏమైనా డైరెక్ట్ వ్యాలెట్స్ ఏమైనా ఉంటాయి కనుక మీ డైరెక్ట్ వ్యాలెట్ కి కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అప్పుడు స్టేకింగ్ అవుతాయి. ఓకేనా సార్? ఈ 1000 అయినప్పుడు మీరు ఆ వర్కౌట్ చేసుకోండి. ఇంకోటి ఇన్వెస్టింగ్ టచ్ చేయండి సార్. ఏంటి సార్? పక్కన వ్యాలెట్ స్టేకింగ్ అని ఉంది, పక్కన పైన టోకెన్ స్టేకింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి సార్. వ్యాలెట్ వ్యాలెట్. ఓకే సార్, ఇదిగోండి. మీకు ఇక్కడ ఏమవుద్దంటే సార్, ఇక్కడికి వస్తాయి అనమాట. ఇక్కడికి 100 అనేది మీరు అక్కడ చేంజ్ చేస్తారంటే ఇక్కడ యాడ్ అవుతాయి. ఇక్కడ యాడ్ అయ్యి ఈ అవైలబుల్ రివార్డ్ ఉన్నాయి చూసారా, రోజు మీకు 0.100% ఇక్కడ మీకు రిలీజ్ అవుతా ఉంటాయి అనమాట. అప్పుడు మీకు 1000 డేస్ అవగానే ఆ 500 అనేది అవైలబుల్ రివార్డ్ లోకి వచ్చి ఉంటే అప్పుడు మీరు కావాలంటే అప్పుడు మీరు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అక్కడ ఉన్న రోజులు కూడా యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు సార్. ఓకే. ఓకే సార్. మీరు బియ్యం వేసుకొని అదొక వర్క్ ఒకటి చేయాలి. ఇంకోటి అంటే ఫార్మింగ్ ఏమైనా చూద్దాం సార్. ఫార్మింగ్ ఏమైనా చేశారా మీరు? చేయలేదు సార్. టోకెన్ ఫార్మింగ్ అని టచ్ చేయండి, ఏమైనా ఉందో చూద్దాం. పైన టోకెన్ ఫార్మింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. ఓకే, చేయండి. పాస్వర్డ్ కొట్టండి. పడిపోద్ది. ఓకే సార్, ఇక్కడ మనకి ఫార్మింగ్ వాలెట్ అని ఉంది కదా, దాన్ని ఒకసారి టచ్ చేయండి. ఫార్మింగ్ వాలెట్. ఓకే, ఇక్కడ ఏంటంటే సార్ మీకు 73 అయింది కదా. ఓకే, మీకు ఒకసారి మీకు పెండింగ్ వెళ్ళేది ప్రజెంట్ ఏంటంటే మీ కంప్యూటర్షన్ లో కంప్లీట్ గా వచ్చేసాక ఇంకా మీకు ఎన్ని ఉన్నాయంటే అక్కడ ఓన్లీ 11 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనకి డిపి కంప్లీట్ అయిపోతే ఇక్కడ మీకు అప్పుడు 84 ఎన్నో అవుతాయి, యాడ్ అవుతాయి. అప్పుడు మరి మనకు ఆప్షన్ అనేది ఇస్తారు, అప్పుడు మీరు కావాలంటే చేసుకోవచ్చు. ఓకే సార్, పైకనండి సార్. రివార్డ్ స్టేటస్ అనేది టచ్ చేయండి. ఓకే,
ఓకే, రేడియం రివార్డ్ అని టచ్ చేయండి సార్. ఏంటి సార్? రెడీ. పక్కన రేడియం రివార్డ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. చేసి ఓకే సార్, ఇక్కడ మీకు ఏంటి సార్, మీరు టోకెన్ ఫార్మింగ్ అనేది 325 చేసుకున్నారు. ఆల్రెడీ 61.35 USD మీకు అవైలబుల్ లో ఉన్నాయి. అంటే మీరు లేదన్నారు కదా, ఓకే ఆల్రెడీ చేశారు, నో ప్రాబ్లం. ఇక్కడ మీకు ఎప్పుడైతే 100 అవుతాయో అప్పుడు మీరు కావాలంటే రీఫార్మింగ్ అనేది చేసుకోవచ్చు సార్. లేదు అంటే కనుక అదర్ మీ వాలెట్ ఏమైనా ఉంటే కనుక దాన్ని కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వ్యాలెట్ ఫార్మింగ్ అని ఉంది కదా సార్, దాని పక్కన దాన్ని టచ్ చేయండి. ఇందులో కూడా మీరు 200 చేశారు సార్. వ్యాలెట్ ఫార్మింగ్ అనే దాంట్లో 20 అనేవి రిలీజ్ అయ్యాయి. ఓకే సార్, అది టోకెన్ ఫార్మింగ్ లో అయితే 60 అవైలబుల్ లో ఉన్నాయి. ఇక ఎప్పుడైతే 100 అవుతాయి అప్పుడు మాత్రం మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకే. ఓకే సార్, ఇది సార్ మీకు పెండింగ్ వర్క్ ఉన్నాయి. ఇవి అంటే పెండింగ్ అంటే ఇందులో ఓన్లీ ప్రజెంట్ ఏంటంటే స్టేకింగ్ మాత్రం మీ 500 చేసుకోండి, అది ఒకటి పెండింగ్ ఉందంటే మీరు మిగతా పెండింగ్ లో ఇంకా టైం పడుతుంది. ఎస్ సార్, ఇంకా టీంని పెంచుకోవచ్చా సార్? ఇప్పుడు ఇంకా టైం ఉందా? పెంచుకోవచ్చు సార్. అది రిఫరల్ ఇచ్చి మీరు ఒకవేళ 2 పర్సన్స్ రిఫరల్ ఇచ్చి అనుకోండి సార్, రిఫరల్ ఇచ్చి వాళ్ళ చేత 100 ఫార్మింగ్ చేయించి మీరు 100 తో ఫార్మింగ్ చేసుకున్నారంటే అప్పుడు ఎల్లుబడికి ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు ఎలా ఉంటదంటే సార్, అలాగే మీరు 100 తో చేసుకున్నా కానీ వాళ్ళ చేత 100 డాలర్లు చేసినప్పుడు మీకు రోజుకి $1 కాడికి మీకు రిలీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ లో మీకు $1 కాడికి రిలీజ్ అవుతా ఉంటుంది. అప్పుడు మీకు 1000 డేస్ లో కాదు సార్, 200 డేస్ లో మీకు 200% వస్తాయి. స్పీడ్ అప్ బూస్టింగ్ ఉంటుంది. మీకు టీమ్ ఉంటే టీమ్ బట్టి ఉంటుంది. విత్డ్రాల్ వస్తుంది సార్. మనకి ముందు మీరు ఇక్కడ ఫండ్ అనేది మీరు పెంచుకున్నారని విత్డ్రాల్ ఆప్షన్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. అది వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఆ ఫండ్ అనేది మనకి రెడీగా ఉండదు కదా సార్. ఒకవేళ మీకు విత్డ్రాల్ ఆప్షన్ ఇచ్చినా కానీ మీకు $60 అనేవి ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు మనకి $50 నుంచి ఇచ్చినా కానీ మీకు వన్ టైం ఒకసారి చేసుకోవడానికి ఉంటుంది, అంతే అంతే కదా సార్. అంతే అంతే, అవును. అందుకని మన దగ్గర ఫండ్ మనకి రివార్డెడ్ లో ఎంత ఉంటే అంత బాగుంటారు కాబట్టి మీరు పెంచుకుంటుండండి. మనకి విత్డ్రాల్ ఆప్షన్ వస్తుంది, నో ప్రాబ్లం. దాని గురించి టెన్షన్ పడట్లేదు. అంతా నడుస్తుంది, టెస్ట్ మోడ్ నడుస్తుంది కాబట్టి విత్డ్రాల్ కూడా అంత తొందరలోనే మనకి ఇవ్వబోతుంది సార్, నో ప్రాబ్లం. అవును. అంటే మీకు రిఫరల్ ఎవరికైనా ఇచ్చారా? అసలు ఎవరికి ఇవ్వలేదు సార్ రిఫరల్ అనేది? ఇచ్చాను సార్, ఇద్దరికి ఇచ్చాను. ఓకే, 2 మెంబర్స్ ఇచ్చారు. ఒకవేళ 2 మెంబర్స్ ఇచ్చింటే కనుక మీరు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏమైనా ఫార్మింగ్ చేస్తే కనుక మీరు ఒకవేళ కొత్తగా ఫార్మింగ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎప్పుడైతే ఫార్మింగ్ చేయాలో ఆ రోజున మీరు కూడా 100 తో ఫార్మింగ్ చేసుకున్నారంటే ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఓహో, అవును. అలా మీకు చాలా స్పీడప్ వస్తుంది అనమాట. అంటే 1000 డేస్ వచ్చాయి మీకు 200 డేస్ లో మీకు 200 వస్తాయి అనమాట. అవునండి. ఎర్లీ బర్డ్ మూలన అది బెనిఫిట్ మనకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఎర్లీ బర్డ్ కానీ ఎలిజిబుల్ అవ్వదని ఏదైనా డౌట్ ఉన్నా మీరు రోజు వచ్చి మీరు డౌట్ క్లియర్ చేసుకోవచ్చు సార్. ఓకేనా? ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, మీరు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ లోకి వెళ్ళి స్క్రీన్ షేర్ అనేది ఆఫ్ చేయండి. ఓకే సార్. స్టాప్ షేరింగ్ అని చూసారా, దాన్ని టచ్ చేయండి మధ్యలో. స్టాప్ షేరింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే తీసుకున్నారా? అంతే సార్. ఓకే సార్, ఇంకా వెల్కమ్ సార్, ఇంకా వెల్కమ్.
వెల్కమ్ సార్. చంద్రశేఖర్ సార్, ఫ్రీగా ఉన్నారా? ఓకే. వెల్కమ్ సార్ చంద్రశేఖర్ సార్, వెల్కమ్ వెల్కమ్. ఫ్రీ ఉంటే కనుక 2 minutes షేర్ చేసుకోండి సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, కోట వెంకటేష్ సార్. వెల్కమ్ గుడ్ వెల్కమ్ సార్. ఈవినింగ్ కోవిట్ మీటింగ్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు. పీవీసీ మెట పార్ట్నర్లందరికీ నా శుభాకాంక్షలు. పీవీసీ మెటలో ఇప్పటి వరకు కలిసికట్టుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఒకటే ధ్యేయంతో పీవీసీ మెట ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్తాదనే ఒక లక్ష్యంతో, ఒక ఆశతో అందరం ఇప్పటి వరకు దాదాపు 2.5 సంవత్సరం పైగా మనం కొనసాగుతున్నాం. చూస్తున్నా సినిమా. థ్యాంక్ యూ సార్. మీరు మన ఆశలు ఫలించాలని సార్. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సార్. కోట వెంకటేష్ సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఓకే. మన ఆశలు ఏదైతే మనం అనుకున్నామో, ఎంత ఆశతో మనం పెట్టుబడులు పెట్టి పీవీసీ మెటలకు వచ్చాము, అవన్నీ కూడా నెరవేరుతాయని హోప్ తో మనం ఇంకా కూడా జర్నీ చేస్తున్నాం సార్. పీవీసీ మెట పైన, సిస్టమ్ పైన మనల్ని ముందుకు తీసుకొచ్చి పీవీసీ మెట కమ్యూనిటీలోకి తీసుకొచ్చినటువంటి లీడర్స్ పైన నమ్మకంతో మనం కొనసాగుతున్నాం. నేను ఒకటే చెప్తాను సార్, ఒక ఏ రకమైన వాతావరణ పరిస్థితులు ఉన్నా కానీ పీవీసీ మెటలు, నేను ఏం చెప్తున్నా గతంలో కూడా, నిలబడిన వాడే అంతిమంగా విజయానికి దగ్గరవుతాడు. ఇవన్నీ నేను ఏదో టైంపాస్ మాటలు చెప్పడం కాదు సార్. బట్ స్టేబుల్ మైండ్ సెట్ పెట్టుకోండి సార్. దయచేసి మీ మైండ్ సెట్ ని, మీ ఆలోచన ధోరణి కొంచెం స్టేబుల్ గా పెట్టుకోండి. అటు ఇటు కదపకండి. స్టేబుల్ గా ఉండండి. పీవీసీ మెట ఒక దీని అంతిమ లక్ష్యం మీకు మనకు కనబడలేదు సార్ ఇప్పుడు. అందువల్ల మనకు బెంబేలేకపోతున్నాం. పీవీసీ మెట చాలా హ్యూజ్ ప్రాజెక్ట్. ఇది చాలా హ్యూజ్ ప్రాజెక్ట్. ఎందుకంటే పీవీసీ మెటాని లోతుగా పరిశీలన చేశాం కాబట్టి, లోతుగా దాని విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి, జరిగేటువంటి అంశాలు కూడా మనకు లీడర్స్ ద్వారా చాలా అంశాలు మనం ముందుగా మనకు మైండ్ సెట్ లో ఉన్నాయి. జరిగేటువంటి అంశాలు మనకు తెలుసు. ఇవన్నీ జరగాల్సి ఉంది. ఫిట్నెస్ అంటే నాకు తెలిసి మానసికంగా స్థిరంగా ఉండడం సైకలాజికల్ ఫిట్నెస్ అంటారు. సైకలాజికల్ గా, మానసికంగా ఫిట్ గా ఉండాలి. శారీరకంగా ఫిజికల్ ఫిట్నెస్ వేరు, శారీరకంగా ఫిట్నెస్ ఉండడం కాదు. ఒక లక్ష్యాన్ని అనుకున్నప్పుడు, ఒక లక్ష్యాన్ని నువ్వు ఛేదించాలంటే, నా మాటలు లైట్ తీసుకోవద్దని దయచేసి ఆలోచించండి. నేను ఏం చెప్తున్నానో మీరు ఆలోచిస్తే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, మీకు మనం చేసేటువంటి పనిలో మీరు ఏం చేయాలో, నెక్స్ట్ ఏం చేయాలని అర్థం అవుతుంది. నేను ఇలానే ఉంటాను సార్. నేను మిమ్మల్ని అదే నేను చెప్పాను కదా, మిమ్మల్ని భ్రమ పెట్టి నేను పీవీసీ మెటలో కొనసాగించాల్సిన అవసరం లేదు, నాకైతే లేదు. వాస్తవానికి ఫ్యూచర్ ఉంది పీవీసీ మెటలో అని గట్టిగా చెప్తున్నా అంతే. పీవీసీ మెటలో ఫ్యూచర్ ఉంది, భవిష్యత్తు ఉంది పీవీసీ మెటలో అని గట్టిగా నమ్మండి. నమ్మితే కదా ఏదైనా, నమ్మకం పైన ఏదైనా జరుగుతుంది సార్ ప్రపంచంలో. నమ్మకం ఉండాలి, జర్నీ చేయాలి, నడవాలి సిస్టంతో. కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, నాకు కూడా తెలుసు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నాకు కూడా తెలుసు. ఎంతకాలం ఈ ఇబ్బందులన్నీ కొనసాగుతాయి అనుకుంటున్నారు మీరు? ఇంతే అని అనుకుంటున్నారు, ఇది ఇంతే అని డిసైడ్ అయిపోయారా మీరు? చాలా మంది, కొంతమంది ఎవరైతే అనుకుంటున్నారో అట్లా వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ ఇబ్బందులు ఇలాగనే ఉంటాయా? ఇలాగే కొనసాగుతాయి? అయిపోయిందా దీని పని అయిపోయిందా? పీవీసీ మెటలో మెటావర్స్ ఇంటిగ్రేషన్ జరుగుతోంది, దానికోసం పని జరుగుతోంది, మీకు తెలుసు. పీవీసీ మెట తీసుకున్నటువంటి నిర్ణయాలు, పీవీసీ మెట తీసుకున్నటువంటి ఛాలెంజెస్ చాలా పెద్దవి, చాలా ప్రత్యేకమైనటివి. 200% రివార్డ్. అసమాష విషయమా? పీవీసీ మెటలో టోకన్ స్టేకింగ్ లో 200% రివార్డ్, టోకన్ ఫార్మింగ్ లో
ఎర్లీ బర్డ్ ఆఫర్, ఇవన్నీ ఎంత ఛాలెంజ్ తో కూడుకున్న పనులు. ఒక సిస్టమ్ ఇలాంటి ధైర్యంగా తీసుకున్న నిర్ణయాల్ని మీరు ఏ రకంగా తీసుకుంటున్నారు దీన్ని? ఇవన్నీ చాలా సింపుల్ అనుకుంటున్నారా? ఇవి ఎంత కష్టంతో కూడుకుని ఇవన్నీ నెరవేర్చాలంటే సిస్టమ్ కి ఎంత ఖర్చుతో కూడుకున్న పని, ఎంత లిక్విడిటీ ఉండాలి, ఎంత చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ మనం ఆలోచించాలి లేదా? ఒక పార్ట్నర్ గా మన పార్ట్నర్ పీవీసీ మెటల్ సిస్టమ్ తో మనం ఒక పార్ట్నర్, నువ్వు ఒక పార్ట్నర్, నువ్వు ఒక వ్యాపార భాగస్వామ్యం. నువ్వు నీ వ్యాపారాన్ని నువ్వే తెచ్చేసుకుంటే ఎట్లా? అది నీ వ్యాపారం గురించి నువ్వే తక్కువ ఆలోచించుకుంటే నువ్వేం వ్యాపారం చేస్తావు? నువ్వేం పార్ట్నర్? అయ్యా పెట్టుబడి పెట్టావు, కష్టపడి పెట్టావు, ముందుకెళ్ళాలని ఎంతో ఆశతో పెట్టావు, నీ వ్యాపారం స్టార్ట్ చేసావు, నీ వ్యాపారాన్ని నువ్వే తెచ్చేసుకుంటావా? నీకు చేసే పని పైన నువ్వు వ్యాపారం నమ్మకం లేనప్పుడు నువ్వు ఆ వ్యాపారం చేయడం ఎందుకంగా? ఏదో ఆశించి నమ్మకంతోనే కదా వచ్చు. ఆ నమ్మకం ఇప్పుడు ఏమైంది? నాకు వచ్చిన ఫోన్ కాల్ బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను సార్. నాకు వచ్చిన ఫోన్ కాల్ మార్నింగ్, దాన్ని బేస్ చేసుకునే టాపిక్ తీసుకుంటాను, ఈ మాటలు మాట్లాడుతున్నా. చాలా మంది అలాంటి మైండ్ సెట్లు ఉన్నాయనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను సార్. సో ఇవన్నీ ఛాలెంజెస్ తీసుకున్న సిస్టమ్ కమ్యూనిటీ కోసం చేయాలనే ఉద్దేశంతో ఒక మహత్తరమైనటువంటి ప్లానింగ్ తో ఉన్న సిస్టమ్ చేస్తుంది. రివార్డ్స్ హ్యాపీగా రివార్డ్స్ వస్తున్నాయి అందరికి. అనుకున్న సిస్టమ్ అనుకున్న విధంగా చేస్తుంది. ప్రతి విషయాన్ని పాజిటివ్ గా ఆలోచించండి సార్. ప్రతి దాన్ని నెగిటివ్ గా చూసేస్తున్నారు. ఉన్నటువంటి పరిస్థితులకు ఆధారంగా నేను ఒప్పుకుంటా, మానవ సహజం అది, మనిషి సహజ లక్షణం అది. ఏదైనా ఒక విపత్తుకరమైనటువంటి వాతావరణం ఏర్పడిందంటే అయ్యో బెంబెలెత్తిపోతాం. దాన్ని జయించుకొని బయట రావాలా? ఆ వాతావరణం నుంచి బయట రావాలి, బయటకు ఆలోచించగలగాలి. వ్యాపారస్తుడికి గుర్తుపెట్టుకోండి, వ్యాపారస్తుడికి ముందు ధైర్యం ఉండాలి, రిస్క్ తీసుకున్నటువంటి కెపాసిటీ ఉండాలి. క్రిప్టో కరెన్సీ అంటేనే రిస్క్ చేసుకోవడానికి సంసిద్ధంగా తయారైన క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టడానికి ముందు ఉండాలి. ఆ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం మీకు ఇప్పుడు లేదు, నాకు అర్థం అవుతుంది, చాలా మందికి లేదు. ఎందుకు వెనకడుగు వేస్తున్నారు చాలా మంది? ఎన్ఎఫ్టీ ట్రేడింగ్ చేయాల్సిన అంశం ఉంది. విర్చువల్ బ్యాంక్ తీసుకొస్తానని చెప్పింది. ఇవన్నీ ఆషామాష విషయాలా సార్? ఇవన్నీ చేస్తారు సార్. సిస్టమ్ చేసేదానికి కొంచెం సమయం ఇవ్వమని నేను పదే పదే చెప్తున్నాను ఈ విషయం. ఇవన్నీ చేయడానికి సిస్టమ్ కి సమయం కావాలి. సమయం పడుతుంది. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చెప్పలేం. ప్రాసెస్ లో ఉంది ప్రోడక్ట్ ప్రాసెస్ లో ఉంది. ఫినిష్ అయిన తర్వాత అద్భుతంగా ఉంటుంది. ఆ ఫినిష్ అయ్యేంత వరకు ప్రాసెస్ లోనే రాలిపోతున్నారే, బల రాలిపోతున్నారు చాలా మంది. నిలబడండి సార్, నిలబడాలి సార్. వేచి టైం ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాను నేను. చాలా మంది చెప్పారు టైం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నారు? 1-2 సంవత్సరాలు కాదు పేషెన్స్ అంటే. 1-2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పేషెన్స్ అంటారు. తల్లి తన బిడ్డల్ని ఎన్ని సంవత్సరాలు పేషెన్స్ తో పెంచుతుంది? ఎంత ఓపిక ఉండాలి తల్లి బిడ్డ ఎన్ని. మీరు కూడా తల్లిదండ్రులుగా మీరు చాలా మందికి తెలుసు ఎన్ని ఇబ్బందులు పెడతాడు పసివాడు. ఎంత సహనంతో తల్లి భరిస్తుంది, ఎంత ఓపికతో భరిస్తుంది పిల్లడి చేష్టలు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సిస్టమ్ కి ఈ ప్లాన్స్ ఏదైతే సిస్టమ్ తీసుకున్నటువంటి ఈ మెటావర్స్ సంబంధించిన విషయాలు కానీ, టెక్నాలజికల్ సంబంధించిన విషయాలు కానీ, ప్రజెంట్ ఎగ్జిక్యూట్ చేసినటువంటి రివార్డ్స్ విషయంలో కానీ చాలా ఛాలెంజ్ తో కూడుకునేటువంటి అంశాలు. ఇది ఫస్ట్ గ్రహించాలి అందరూ. చాలా ఛాలెంజ్ తో తీసుకున్న అంశాలు. ఇది ఎగ్జిక్యూట్ చేయాలంటే కష్టతరం. ఎందుకంటే ఇది సిస్టము కొన్ని సంవత్సరాలు అయిపోలా, దాదాపు 10-15 సంవత్సరాలు అవలా, బిగినింగ్ స్టేజ్ లో ఉంది. ఇవన్నీ కూడా నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది. సిస్టమ్ నిలబడుతుంది ఫ్యూచర్ లో. రేపు నిలబడుతుంది. రేపు ఇంకా రాబోయే 20 సంవత్సరాల్లో ఖచ్చితంగా నిలదొక్కుంటాం. ఈ ఏదైతే సిస్టమ్ తీసుకున్నటువంటి ఈ ప్రత్యేకమైన అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ వీటిని నిలబెట్టుకోవడానికి సిస్టమ్ ప్రజెంట్ జరుగుతున్నటువంటి స్ట్రగుల్ అనుభవిస్తుంది సార్. స్ట్రగుల్ పడుతుంది సిస్టమ్ దీన్ని నిలబెట్టుకోవడానికి. కమ్యూనిటీ నుంచి, మార్కెట్ నుంచి, ఇవన్నీ చాలా రకాల చుట్టూ నుంచి ప్రెజర్స్ ఉన్నాయి సిస్టమ్ కి. అర్థం చేసుకోవాలన్నా నా బాధ అంతా.
ప్రాజెక్ట్ అర్థం చేసి ప్రాజెక్ట్ పైన నమ్మకం లేదా మీకు? ఎంత ఆశతో నువ్వు ఎక్కడెక్కడో డబ్బులు తీసుకొచ్చి కొంతమంది కోట్ల రూపాయలు పెట్టారు, లక్షల రూపాయలు పెట్టారు. ఇక్కడ మన కమ్యూనిటీలో ఉన్నారు కొన్ని లక్షల రూపాయలు పెట్టినటువంటి పివిసి మెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో కమ్యూనిటీలో ఒక్క పిల్లర్ రాంగ్ స్టెప్ వేసిందంటే టోటల్ బిల్డింగ్ షేక్ అవుతుంది, కమ్యూనిటీ మొత్తం వెల్లవెల్లాడుతుంది. మీరు తీసుకున్నటువంటి రాంగ్ స్టెప్స్, మీరు తీసుకున్నటువంటి తప్పు నిర్ణయాల వల్ల. పివిసి మెటా, నాట్ ఓన్లీ పివిసి మెటా, ఒక క్రిప్టో కరెన్సీ నిలబడాలంటే కమ్యూనిటీ ఎంత బలంగా ఉండాలంటే అంత బలంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నాం పివిసి మెటాలో, ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నాం. ఏ ఒక్క లీడర్ రాంగ్ స్టెప్ వేసినా కానీ ఆ రాంగ్ స్టెప్ కమ్యూనిటీలో ఏదైనా అలజడి సృష్టిస్తే నీ పెట్టుబడి కూడా వృధా అయిపోతుంది. అలజడికి కారణమైన నీ పెట్టుబడి కూడా వృధా అయిపోతుంది. నీ కళ కూడా నెరవేరదు. టోటల్ పివిసి మెటా కొలాప్స్ చేసేటువంటి దృష్టికి మీరు తీసుకొస్తారు. ఇవన్నీ అంశాలు. ఎవరిది ప్రాజెక్ట్, ఎవరు పార్ట్నర్, నువ్వు ఒక పార్ట్నర్, నేను ఒక పార్ట్నర్. ఎవరు బాధ్యత తీసుకోవాలి? మనమే బాధ్యత తీసుకోవాలి. మనమే తెచ్చుకుంటున్నాం సిస్టమ్ని. ఎక్కడ కాళ్ళు చేతులు విడిచిపడేస్తున్నాం ముందుకెళ్లకుండా. పెద్ద పెద్ద లీడర్స్ కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. ఆ కాన్సెప్ట్ లాంచ్ కూడా, ఆ కాన్సెప్ట్ ఎగ్జిక్యూషన్ కూడా పివిసి మెటా కమ్యూనిటీలోనే చేయాలి. వల్ల ఎలా నిలబడుతుంది పివిసి మెటా కమ్యూనిటీ? మన పెట్టుబడుల్ని మనమే కాల రాసేసుకుంటున్నాం, అధిక పత్రాలను తొక్కేస్తున్నాం. మన బిజినెస్ ని మనమే నాశనం చేసుకుంటున్నాం. వేరెవరో వచ్చి నాశనం చేయాల, వేరే ఒక క్రిప్టో కరెన్సీ వచ్చి మనల్ని ప్రెజర్ పెట్టట్లా. మన పివిసి మెటాని మనమే నాశనం చేసుకుంటున్నాం. కమ్యూనిటీ నుంచి ఒక సపోర్ట్ కావాలని సిస్టమ్ ఎదురు చూస్తాం సార్. సపోర్ట్ అంటే నువ్వు వచ్చి ఇంక వేలకు లక్షలు పెట్టించి పెట్టుబడి పెట్టి పివిసి మెటలు కొనుక్కోని సిస్టమ్ చెప్పలా. అయ్యా నిలబడి కొంతకాలం వెయిట్ చేయమంటుంది సిస్టమ్. నేను చేస్తాను, అన్ని నెరవేరుస్తా, నేను చేస్తాను. నా ప్రాజెక్ట్ చాలా ఉన్నతమైంది, నేను ఫ్యూచర్ కరెన్సీ అని నేను చెప్పాను మీకు, అది ఖచ్చితంగా చేస్తానని. పేషెన్స్ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు. నమ్మకంతో, ఓపికతో కొంతకాలం, ఎంతకాలం అనేది క్వశ్చన్ మార్క్. అది ఇంకా ఎన్ని సంవత్సరాలు సార్ అంటే నా దగ్గర ఆన్సర్ లేదు సార్. టైం పడుతుంది. మనం అనుకుంటున్నాం లీడర్స్ ద్వారా వచ్చినటువంటి సమాచారం ద్వారా 2025 లో వన్ ఆఫ్ ద అవుట్ లైన్ వస్తుంది. వాట్ ఈస్ ద పివిసి మెటా స్ట్రెంత్ ఏంటంటే మనకు తెలిసిపోతుంది అంటున్నాం. అది చేస్తుంది సిస్టమ్. ఏదైతే చెప్పిందో దీని బర్నింగ్ విషయం చెప్పింది, టోకెన్ రివార్డ్ అనేది, సారీ విత్డ్రావల్ అనేసి ఒక పర్పస్ ద్వారా నేను ఆపానని చెప్పింది. చేస్తుంది కదా. ఎక్కడైనా నీ పెట్టుబడులు ఏమైనా లాగేసుకుంటుందా? నీ రివార్డ్స్ ఏమైనా లాగేసుకుంటుందా? లేకుంటే నీ టీమ్ మెంబర్స్ లాగేసుకుని వాళ్ళు ఏమైనా చేసుకుంటుందా? సిస్టమ్ ఈజ్ జెన్యూన్ సార్, 100% జెన్యూన్. మనం ఎంతవరకు జెన్యూన్ గా ఉన్నామో మీ అంతరాత్మకు తెలుసు. అది ఎవరి అంతరాత్మకు తెలుసు. నేను ఎంతవరకు పివిసి మెటాని సపోర్ట్ చేస్తున్నా, ఎంతవరకు నేను పివిసి మెటాలో నేను నిలబడుతున్నాను, నా కమ్యూనిటీని నిలబడేలా చేస్తున్నాను, మీ అంతరాత్మకు తెలుస్తుంది. అది నువ్వు చేసే పని నీకు తెలుసు. కోట వెంకటేశ్వర చేసే పని లోపల ఏం చేస్తున్నాడో నాకు ఎలా తెలుస్తుంది? నాకు దివ్య దృష్టి లేదు కదా. కోట శ్రీనివాసరావు ఏం చేస్తాడో ఆయనకే తెలుస్తుంది. పివిసి మెటా వైపు ఆయన ఎటువంటి ఆలోచనతో ఉన్నాడు, ఎటువంటి డెసిషన్ తీసుకునే ముందుగా రెడీగా ఉన్నాడు అని ఆయనకే తెలుస్తుంది. సో ఎవరి స్థితి మీకు పివిసి మెటాలో మీ జర్నీ అన్నది మీకే తెలుస్తుంది. పివిసి మెటా చాలా ఉన్నతమైన స్థితిలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. మార్కెట్ లో కొన్ని స్థిరత్వం లేకుండా, కొంచెం ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మార్కెట్ లో అస్థిరత్వం ఉంది. ఆ అస్థిరత్వం ఎలా వచ్చిందంటే మన నుంచే వచ్చింది సార్. అది
మార్కెట్ సరిగా లేదంటే కమ్యూనిటీలో అలజడి ఉందని అర్థం. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి మెయిన్ రీజన్ నాకు అనిపిస్తుంది, పీవీసీ మెటా మెయిన్ గా ఫస్ట్ తీసుకున్నటువంటి స్టెప్ ఏంటంటే డిసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో లాంచ్ చేసేయడం. అలా లాంచ్ చేయడం వల్ల ఈ స్వాప్ అనే ఆప్షన్ ఇవ్వడం వల్ల మెయిన్ గా జరిగేటువంటి విషయాలు ఏంటంటే పీవీసీ మెటల్ పంపింగ్ జరుగుతూ ఉంది, అలా విధంగా డంపింగ్ కూడా జరుగుతూ ఉంది, డ్రాప్ అయిపోతా ఉంది, వాలిడేషన్ జరుగుతుంది పీవీసీ మెటల్. ఇది పీవీసీ మెటల్ అప్పుడప్పుడే నమ్మి విషయాలు పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వారికి, చేసుకోలేనటువంటి వారికి కొంచెం ఆందోళనకరంగా మారుతుంది ఈ విషయాలు. క్రిప్టో కరెన్సీ ఇది సర్వసాధారణంగా జరుగుతున్న విషయం మీరు గమనించాలి. ఎవరైనా కొత్తగా వచ్చారో, సిస్టంలోకి కొత్తగా వచ్చారో, క్రిప్టో కరెన్సీలో ఈ అలజడులు, ఈ అప్ అండ్ డౌన్స్ అనేది సర్వసాధారణంగా జరుగుతాయి. పీవీసీ మెటల్ ఈ రోజు 90 పైసలు పడింది, అప్పటికే కొంతమందికి స్టార్ట్ అయింటుంది ఎక్కడో మూల. వద్దు సార్, బిట్ కాయిన్ $1,10,000 నుంచి $78,000 పడింది. ఇప్పుడు ఏమందాం, ప్రపంచం అంతా బిట్ కాయిన్ పైన పెట్టుబడి పెట్టారే, వాళ్ళు ఏమైపోవాలా? చాలా సింపుల్ సార్. ఇవన్నీ సరదాగా జరుగుతాయి. పీవీసీ మెటా తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా ఉన్నతమైంది. నెక్స్ట్ ఇయర్ జరుగుతుందని మొన్న కూడా చెప్పాను నేను. మీకు తెలుస్తుంది, ఫిగర్ తెలుస్తుందని. వాట్ ఈస్ పీవీసీ మెటా, వాట్ ఈస్ ద స్ట్రెంత్ ఆఫ్ పీవీసీ మెటా మీకు తెలుస్తుంది. నువ్వు పెట్టిన ప్రతి పైసా, ప్రతి పీవీసీ మెటా, నీ వ్యాలెట్ లో ఉన్న ప్రతి పీవీసీ మెటా కూడా చాలా వాల్యుబుల్ గా మారుతుంది. దీంట్లో ఏమైనా సందేహం ఉందా? అందరికి సందేహం ఉంది. నువ్వేం చెప్తున్నావు సార్, మీరేం మాట్లాడుతున్నారు, ఓకే, ఆ లక్షణాలు నాకు కనబడలేదే. ఆ లక్షణాలు, పెరిగేటువంటి లక్షణాలు, $1 వెళ్ళే లక్షణాలు, $2 వెళ్ళే లక్షణాలు నాకైతే ఎక్కడ కనబడలేదు సార్ అంటారు. విలువ ఎందుకు కనబడదు అని చెప్పాను నేను. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ అత్యంత అధమ స్థితిలో ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ, సెన్స్ లో ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి గతంలో మనం చాలా కాయిన్స్ మనం చూసాం. పీవీసీ మెటాలో ఎందుకు జరగదు? పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీ కాదా? ఎందుకు జరగదని నువ్వు అనుకుంటున్నావు? ఇది ఇంతే పడిపోతుందని ఎందుకు అనుకుంటున్నావు? కేవలం వేలల్లో 5,000, 6,000 కమ్యూనిటీ ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీలు ఈ బినాన్స్ లాంచ్ అవ్వలేదా? లాంచ్ ఓహో అని $20, $30, $70 వెళ్ళి డీలిస్ట్ అయిపోయాయి. పనికి రాకుండా వెళ్ళిపోయాయి, డీలిస్ట్ అయిపోయి తీసేశారు. బైనాన్స్ వాళ్ళు ఇంకా వెళ్ళిపో, అవసరం లేదా డీలిస్ట్ చేసేసారు దాన్ని. అలాంటి స్థితిలో పీవీసీ మెటా రమ్మంటారు చెప్పండి. ఇప్పుడు బైనాన్స్ లోకి వచ్చి కొంతకాలం వెళ్ళి డీలిస్ట్ అయిపోయే స్టేజ్కి మనం ఎందుకు వెళ్ళాలి? సిస్టమ్ తెలుసు ఏం జరుగుతుంది కమ్యూనిటీలో, ఎక్కడ కొరతుంది, ఆ కొరతను ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి. పూర్తిగా 100% నేను ఓకే, ఐఎమ్ ద ఎలిజిబుల్, ఐఎమ్ ద హీరో అన్నప్పుడు సిఎంసీలో ఎక్కడెక్కడ అప్డేట్స్ చేయాలి అవన్నీ చేసేసుకొని బైనాన్స్ కి పూర్తి రైట్స్ ఉన్నటువంటి ఎవిడెన్స్ తో తన యొక్క వైట్ పేపర్ లీగల్ గా ఇచ్చి ఒక రాజులాగా, కింగ్ లాగా వస్తుంది పీవీసీ మెటా బైనాన్స్ లో రావాలంటే. కాయిన్ బేస్ లో కానీ బైనాన్స్ లో కానీ రావాలి, వస్తుంది. అన్ని సరి చేసుకొని నేను సమర్థవంతంగా ఉన్నానని వచ్చి లిస్ట్ అవ్వడం మంచిదా? లిస్ట్ అయ్యి అంతకంతూ పెరగడం మంచిదా? ఏదో కొద్ది కమ్యూనిటీతో ఉన్న 2 లక్షల కమ్యూనిటీలో పనిచేసే వాళ్ళకు 1,000 మంది, 20,000 మంది తీసుకొని, అయ్యా నేను బైనాన్స్ లోకి వస్తున్నాను, అంత లిస్ట్ ఉందా, అంత డబ్బులు కొంచెం ఇచ్చేసి నేను బైనాన్స్ లోకి వచ్చేసానని వచ్చేసి 1 సంవత్సరం రోజుల తర్వాత డీలిస్ట్ అయిపోతే మంచిదా? ఏది మంచిది? సో జరగాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నతమైనటువంటి లక్షణాలు. ఏ అంశం అన్నా తీసుకున్నాం సార్, పీవీసీ మెటా చాలా కమ్యూనిటీకి చాలా మేలుకరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ కాయిన్ చేయలేదు సార్. నిజంగా నమ్మండి సార్, పీవీసీ మెటా నమ్మి కొనసాగడం, నిలబడదాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవ్వరు కూడా వెంపర్లు ఆడద్దండి. నేను అందుకే ఫస్ట్ చెప్పాను, స్టేబుల్ గా ఉండాలి మీ మైండ్ సెట్ అని. ఫిట్నెస్, సైకలాజికల్ గా మీరు ఫిట్ గా ఉండాలి. పీవీసీ మెటా, ఎస్ ఐఎమ్ ద విన్నర్,
త్రూ పీవీసీ మెటా. ఈ పీవీసీ మెటా నా లైఫ్ చేంజ్ చేస్తుంది. దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం నేను నా డబ్బుతో పాటు నా సమయాన్ని కూడా నేను పెట్టుబడిగా పెట్టాను. పెట్టాలి సమయాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కొంత సమయాన్ని నువ్వు నీ పెట్టుబడితో నీ వ్యాపారం ఏ వ్యాపారమైనా తీసుకోండి, మీరు ఉన్న ఫలంగా లాభాలు రావు. దీర్ఘకాల ప్రణాళికతో ఉన్నటువంటి వ్యాపారం ఏదైనా ఉన్న ఫలంగా రాదు. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే ఏ వ్యాపారం అప్పటికప్పుడు తన యొక్క ప్రభావం చూపి నిన్ను హైట్ లోకి పెట్టదు. చాలా నెమ్మదిగా వెళ్తుంది. నెమ్మదిగా వెళ్ళినా అత్యున్నతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది నీకు. ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది నీకు ఆ వ్యాపారం. గుర్తుంచుకోవాలి ఇవన్నీ. పీవీసీ మెటాని, సిస్టమ్ ని, కమ్యూనిటీలో ఉన్నటువంటి లీడర్స్ ని మనము వాళ్ళ మాటలను నమ్మి, మీటింగ్స్ లో మాటలు విని, మీ యొక్క అప్లయన్స్ యొక్క మాటలు విని ఎంతో ఆశతో పీవీసీ మెటలోకి వచ్చాం సార్. మనం అందరూ వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చారు. ఖచ్చితంగా మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో ఆ ఉద్దేశం నెరవేర్చుకున్న మీరు బయటకు వస్తారు. వాటి నెరవేర్చుకోవడం అంటే అలాంటి నెరవేర్పు కాదు. అది కొన్ని జనరేషన్స్ వరకు సెక్యూర్ గా ఉంటుంది ఆ నెరవేర్పు అన్నది. ఆ ఫైనాన్స్ సెక్యూరిటీ అనేది కొన్ని జనరేషన్స్ వరకు కొనసాగుతుంది. ఆ జనరేషన్స్ కొనసాగడం అన్నది ఎన్ని జనరేషన్స్ వరకు కొనసాగుతుంది అన్నది మీరు పెట్టిన పెట్టుబడుల పైన ఆధారపడి ఉంటుంది. క్రిప్టో కరెన్సీ యొక్క అవసరం ఎంత ఉంది, క్రిప్టో కరెన్సీతో మనం ఏమేమి చేయబోతున్నాం ప్రపంచవ్యాప్తంగా అన్న అంశాలు, క్రిప్టో కరెన్సీ యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుసు. రాజేష్ గారు ప్రతిసారి మొన్న కూడా చెప్పారు, మీ అసెట్ ని, నిన్న కూడా చెప్పారు, మీ అసెట్ ని మీరు పెంచుకోండి. మనం చేయాల్సిన పని అదే. ఒక్కొక్క రాయి వేసి పెడుతూ ఉంటే అది గుట్ట అవుతుంది. ఆ గుట్ట కొండ అవుతుంది. ఆ కొండ తరగని ఆస్తిగా మారుతుంది మీకు భవిష్యత్తులో. అర్థం చేసుకోండి సార్. థ్యాంక్ యూ. నా మాటలు కొంత సమయం విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కోట వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. షేర్ చేసుకున్నందుకు. మీరు చెప్పింది కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ఎందుకంటే పేషెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. పేషెన్సీ ఎంత వెయిట్ చేసి ఉంటామో అంత ప్రతిఫలం అనేది పొందుతాం. కొద్దిగా పేషెన్సీ సార్. మనకు వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి ఏదైనా కొద్దిగా అలాగే ఉంటుంది. ఇంకా నో ప్రాబ్లం సార్. ఇంకా సార్ వెల్కమ్ ఇంకా సార్ ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే రండి సార్. వెల్కమ్. రాజమల్ల వెంకటేశ్వర సార్, వెల్కమ్ సార్. వెల్కమ్. సార్ నమస్తే సార్. నా వాయిస్ వస్తుందా సార్? సూపర్ సార్, క్లియర్ గా వస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం సార్. ఇందాక మన మిత్రుడు చంద్రశేఖర్ సారు పంచుకున్న దాంట్లో అన్ని నిజాలే ఉన్నాయి సార్. సో నిజాలు ఎలా ఉంటాయనేది సార్ మాటల్లోనే అర్థమవుతుంది. సో నేను కూడా ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక అనుభవం వచ్చింది సార్ నాకు కూడా. సో పీవీసీ మెటాలో నేను ఎవరినైతే కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం చేస్తున్నాను. సో అలాంటి కొంతమంది వ్యక్తులలో ఒకతను నాకు ఫోన్ చేసి పీవీసీ మెటా నమ్మించి గొంతు కోసింది అని చెప్పేసి మాట మాట్లాడితే నేను ఒకటే అనుకున్నాను. సో మరి కోసింది అంటే సిస్టమ్ అయితే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళిపోలేదు. సో సిస్టమ్ మనకు ఏదైతే రోజు రివార్డు రూపంలో ఇవ్వాలో, కాకపోతే ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే విత్డ్రాల్ అనే ఆప్షన్ మాత్రమే ఇవ్వలేదు తప్ప
మిగతా తను చేసుకుంటున్న పని ఏదైతే ఉందో ఆ పని చేసుకుంటూ వెళ్తుంది. సో మనం డబ్బులు సంపాదించుకోవాలంటే అదర్ ఫార్మింగ్ ఆప్షన్ ఉందని మనందరికీ తెలిసిన విషయమే సార్. సో ఏదైనా ఒక విషయాన్ని కనుక మనందరం గమనించినట్టయితే, సో ఎగ్జాంపుల్గా మనం పంటల్లోనే చూసుకుందాం సార్. సో మనం ఎందుకు అంటే ఒక భారీ ప్రాజెక్టులో ఉన్నప్పుడు దానికోనో చిన్న చిన్న ప్రాజెక్టులకు ఉన్న తేడా ఏంటి, మరి మనం పెట్టుబడులు పెట్టాము, మనం బతకొద్దా, మరి పెట్టుబడులు పెట్టిన డబ్బులకు మనం సిస్టమే దగ్గర ఉంచుకుంటుంది, అక్కడ ఇక్కడ అన్ని రకాలుగా తిప్పుతుంది, బిఎన్బి ఛార్జెస్ అవుతున్నాయి, అవి అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి అని చెప్పేసి మన అందరిలో నాతో పాటుగా అందరికీ నిరుత్సాహంగానే ఉంది సార్. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి భారీ పనులు మొన్న ఒకసారి కూడా మాట్లాడారు, అద్భుతాలు చూడబోతాం సార్ అని చెప్పేసి. సో అద్భుతాలు చూడాలి అంటే ఎక్కడ నుంచి చూడాలి, మరి ఎంత తొందరగా ఈ నైట్కి నైటే కలలు కంటే రావు. నిన్న ఫర్ ఎగ్జాంపుల్గా చూసాం, నిన్న మనకు ఛాంపియన్స్ ట్రోఫీ అనేది జరిగింది. సో ఒక్క రోజులోనే వచ్చిందా సార్ అదంటే దానికి ప్రణాళికలు గత సంవత్సరం కాడి నుంచే, ఎప్పుడైతే వరల్డ్ కప్ ఇండియా గెలిచిందో అక్కడి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ మీద కూడా దృష్టి పెట్టి అక్కడి నుంచి ప్రణాళికలు వేసుకుంటూ వచ్చి నిన్న చివరి వరకు కూడా ఓడతామో గెలుస్తామో అనే తెలియని క్రమంలో కూడా సో వాళ్ళందరి కృషి వల్ల మనం గెలవగలిగాము, గెలిచామని చెప్పుకుంటున్నాము. సో ఇక్కడ కృషి అనేది ఖచ్చితంగా మనందరికీ ఉండాలి సార్. టీం అంటే ఒక్కరే కాదు సార్, టీం అనక నడిపించే వాళ్ళు కావాలి, ఆడేవాళ్ళు కావాలి. సో ఇక్కడ ప్రతిరోజు మనం మీటింగులో వింటున్నాం, కాకపోతే ఇప్పుడు అందరూ నిరుత్సాహంగా ఉన్నమాట వాస్తవమే సార్. సో కాకపోతే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే సార్, సో ఒక మనం పంటల విషయానికే తీసుకొచ్చుకుందాము. వరి పంట ఉంటుంది సార్, మనందరికీ తెలిసిందే, కానీ మరొక్కసారి గుర్తు చేసుకుందామని చెప్తున్నాను సార్. నాకంటే ఎక్కువ ఇంకా పెద్దలకు మీకే తెలుసు. సో వరి అనేది పంట కాలం 120 రోజులు, 110, 90 రోజుల నుంచి 120, 130 రోజులలో కూడా వస్తుంది సార్. మరి దాన్ని పండించినప్పుడు మనకు రేట్ ఎంత ఉంటుంది అనేది మనకు కూడా తెలుసు. సో అదేవిధంగా మరి జొన్న పంట కూడా అంతే సార్, సుమారుగా 90 రోజుల నుంచి 140 రోజుల మధ్యలో వస్తుంది. సో దాన్ని కూడా ఏ రేటు ఏ రకంగా ఉందనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి లేట్ అయినప్పుడు కొంచెం క్వింటాలకు కూడా లేటుగానే రేట్ ఉంటుంది. సో అదేవిధంగా కంది పంటను చూసుకుందాం సార్. 6 నెలల నుంచి 8 నెలల మధ్యలో కంది పంట అనేది వస్తుంది. అంటే 180 రోజుల నుంచి 200 రోజుల మధ్యలో మనకు చేతికి అనేది వస్తుంది. దాని రేటు కూడా ఎలాగుందనేది మనకు కూడా తెలుసు. తర్వాత మిర్చి పంటను కూడా చూసుకుందాం సార్. సో మరి దాని రేటు కూడా ఎప్పుడు ఎన్ని రోజులు అలా పండుతుంది అనేది తెలుసు. అదేవిధంగా కొన్ని రకాలుగా చెట్లు ఉంటాయి సార్, మనం అమ్మటానికి కానీ కొనటానికి కానీ. ఇప్పుడు సుబాబులు పంట వేస్తాము, సుబాబుల పంట 1 ఇయర్కి ఒకసారి వస్తుంది, దాని రేట్ ఎలాగుంటుంది అనేది మనందరికి కూడా తెలుసు సార్. సో అదేవిధంగా చూసుకుంటే జామాయిలు కూడా 1.5 ఇయర్లో వస్తుంది కోతకు. సో దాని రేటు కూడా ఎలాగుందనేది మనం చూస్తాం. ఇట్లా మనం వ్యవసాయ భాషలో చెప్పుకుంటూ పోతే టేకు చెట్టు ఉన్నది, గంధం చెట్టు ఉన్నది సార్, తర్వాత ఎర్ర చందనం చెట్టు ఉన్నది. సో టేకు చెట్టు పెరగాలంటే 10 సంవత్సరాలు పడుతుంది, గంధం చెట్టు పెరగాలంటే 12 సంవత్సరాలు పడుతుంది, ఎర్ర చందనం చెట్టు పెరగాలంటే సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి నాకు తెలిసిన దాంట్లో వినడం జరిగింది సార్. సో మరి మనం ఏ పంట ఎప్పుడు కావాలి అంటే ఆ పంటని అప్పుడు మనం 3 నెలలు కావాలంటే మార్కెట్లో 3 నెలలు ఉన్నాయి, 6 నెలలు కావాలంటే 6 నెలలు ఉన్నాయి. సో సంవత్సరానికి కావాలంటే సంవత్సరానికి ఉన్నాయి, అలాగే 10 సంవత్సరాలకు కావాలంటే 10 సంవత్సరాలకు ఉన్నాయి, 15 సంవత్సరాలకు కావాలంటే 15 సంవత్సరాలకు కూడా పండించే పంటలు ఉన్నాయి. సో ఎవరైతే ముందు చూపుతోటి ఏ పంట మీద ఈరోజు తీసుకుంటున్నాము బతకటాడుకోవడానికి బతకాలి కదా అనుకుంటే వరి పంట వేసుకుంటాము, సంవత్సరానికి 2 పంటలు వేసుకొని తీసుకుంటాము, డబ్బుల్ని క్యాచ్ చేసుకుంటాము. సో అదే విధంగా కూడా మనం ఇక్కడ కూడా సార్, సో వేరే వేరే సిస్టంలు వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం ఏదైతే సిస్టాన్ని నమ్ముకున్నామో, ఏదైతే మీ మాటలు వినడం ద్వారానే మేము కూడా అసలు వాస్తవంగా మాకైతే వాస్తవంగా ఏం తెలియదు సార్. సో ఎవరైతే మన మీటింగులలో వచ్చి సార్ ఇది అట్లా అది ఇట్లా అని చెప్పగానే సో మేము కూడా రేపటి రోజు దీంట్లో భవిష్యత్తు ఉంది అని చెప్పేసి నమ్మి దీంట్లోకి వచ్చాము, పెట్టుబడులు పెట్టుకున్నాము. సో సిస్టమ్ ఏమన్నదంటే ఏ సిస్టమ్ కూడా మనకు
నిన్ను నేను పార్ట్నర్ గా చేసుకుంటాను అని చెప్పిన సిస్టమ్ అయితే మరి నేను చూసిన దాంట్లోనైతే లేదు సార్. సో మరి నన్ను పార్ట్నర్ గా చేసుకున్నది నాకు అవకాశాలు ఇస్తుంది, కాకపోతే నేను పని చేస్తున్నానని చెప్పింది, ఆ పనిలో కొన్ని ఒడిదుడుకులు కూడా ఉంటాయని చెప్పింది. ఆ ఒడిదుడుకులన్నీ తట్టుకొని నిలబడండి. మరి పార్ట్నర్స్ అంటే మరి లాభాలు తీసుకోవడం వల్లనే కాదు సార్, నష్టాలు తీసుకునే దాంట్లో కూడా ఉండాలి. అలాగని చెప్పేసి సిస్టమ్ మనకు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత సీడ్ ఫండింగ్ చేసేటప్పుడే మీ ప్రతి పైసకు మీరే బాధ్యులు తప్ప నేను కాదు, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. సో ఎవరి డబ్బులకు వాళ్ళే బాధ్యులు సార్. కాకపోతే ఏదో అన్నట్టు నేను మొన్న ఒక సామెత వేసాను సార్, పాలమ్ముకోవడానికి మందమ్ముకోవడానికి చాలా తేడా ఉంటుంది. సో పాల వాళ్ళైతే మాత్రం ఇల్లులు తిరగాలి సార్. సో ఇల్లులు తిరిగి అమ్మితేనే పాల వాళ్ళని పాల వాడు అంటారు తప్ప సో అదే మంద అమ్ముకునేటోని అయితే అక్కడికి పోయి ఆయన కౌంటర్లో కూర్చుంటాడు, ఆయన ఏ ఇల్లు తిరిగాడు, సార్ నాకు ఆ క్వార్టర్ ఈ మంది ఆ మంది అని చెప్పేసి మరి అక్కడ క్యూలో నిలబడి కూడా తీసుకుంటాము. సో మరి ఎప్పుడు ఈ పాల అవసరం వస్తుందంటే ఎప్పుడైతే చివరి క్షణంలో బెడ్ ఎక్కుతామో అప్పుడు డాక్టర్ చెప్తాడు, ఈయన చివరి క్షణంలో ఉన్నాడు, ఇంకో 2 రోజులు బతకాలంటే ఈయనకు పాలు మాత్రమే పెట్టండి, మిగతా ఏ మందు మాత్రం పెట్టినా ఈయన బతకడు అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది సార్. సో నేనైతే అనుకుంటున్నాను సార్, నేను ఒక పాల వ్యాపారంలోనే ఉన్నాను, కాకపోతే ఆ పాలు అనేది నేను బెడ్ ఎక్కేలోపు కాకుండా నాకు నా సిస్టమ్ ఏం చెప్పింది అంటే 33 నెలల సమయం ఇచ్చింది. సో నేను ఇంతకుముందు 2 సంవత్సరాలు గడిచినాయి కదా సార్, మరి 33 నెలలు ఇంకో సంవత్సరం ఉంది అనుకుంటే 2025 చివరి నాటికి కూడా ఇంకా 33 నెలలు అనేది పూర్తి కాదు అనుకుంటున్నాను సార్. ఏదైతే బయట మనకు 120 రోజులకు 90 రోజులకు 180 రోజులకు అట్లనే 1 ఇయర్కు 1.5 ఇయర్కు 2 ఇయర్స్కు 10 ఇయర్స్కు 11 ఇయర్స్కు వచ్చే పంటలన్నీ ఉన్నాయి. కానీ మనని బిలియనీర్ని మార్చాలంటే ఎగ్జాంపుల్ గానే చెప్తున్నాను సార్, ఒక ఎర్రచందనం చెట్టు అనేది ఒక చెట్టుని ఒక 15 సంవత్సరాలు కాదండి, 100 చెట్లని 15 సంవత్సరాలు కాదండి. ఈ రోజు వచ్చే లాభం కోసం కాకుండా రేపు వచ్చే లాభం కోసం కనుక చూసుకున్నట్టయితే మరి అక్కడ అతను మనకందరికీ వ్యవసాయ భాషలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు సార్. సో కాబట్టి సిస్టము ఎక్కడ ఎవరిని మోసం చేయలేదు సార్. సిస్టమ్ ఇస్తానన్నది అయితే ఏదైతే ఉందో ఇస్తుంది, కానీ కొంచెం ఆలస్యంగా ఇస్తుంది. సో అది దానికి కూడా కారణాలు అనేది మనందరికీ చెప్పింది. సో మనం గనక సిస్టమ్ గురించి మనం తప్పుగా మాట్లాడినట్టయితే మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కున్నట్టుగా ఉంటుంది సార్. సో దయచేసి ఎవరైనా ఒకవేళ సిస్టమ్ గురించి చెడుగా అనిపిస్తే ఇక ఇక్కడ మంది ప్రజాస్వామ్య దేశం సార్, ఎవరైనా ఎవరి పనులు ఎవరైనా చేసుకోవచ్చు. సో కాకపోతే మా లాంటి వాళ్ళకి చెప్పేటప్పుడు నేనైతే పీవీసీ మెటాని అధికంగా ప్రేమిస్తాను సార్. సో ఎందుకు ప్రేమిస్తాను అనే దానికి కూడా ఒక కారణం మళ్ళీ మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం నా మీద ఉంది అనుకుంటున్నాను. సో నా దగ్గర నుంచి 2250 తీసుకున్నప్పుడు నా అప్లైనర్లు 8 మంది మరి నా దగ్గర నుంచి 2250 నుంచి మిగతా డబ్బులన్నీ పంచుకుంటే మరి సిస్టమ్ దగ్గరికి అయితే కొంత మాత్రమే వెళ్ళిందని నేను గమనించాను. సరే వెళ్ళిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల సిస్టమ్ అనేది క్రిప్టో కరెన్సీలోకి రావడం అనేది మనందరం విన్నాము. విన్న తర్వాత కూడా ప్రతి ఒక్కరికి దరిదాపులు ఒక 3-4 నెలల కాడ నుంచి ఫస్ట్ అయితే 4 జాయిన్ చేస్తే 2వ ర్యాంకుకి వెళ్ళాలా, తర్వాత 6 జాయిన్ చేస్తే 3వ ర్యాంకుకు, 10 మందిని జాయిన్ చేస్తే ఇట్లా ర్యాంకుకు వెళ్ళాలంటే కమ్యూనిటీ ఖచ్చితంగా ఉండాల్సి ఉండేది. సో చివరిలో సిస్టమ్ ఏం చేసింది అంటే ఇలా కమ్యూనిటీ రావట్లేదు అని చెప్పేసి కనీసం మీకు మీరైనా ర్యాంకులు అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్పింది. ఎవరైతే ర్యాంకులు అప్గ్రేడ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ ఇన్కమ్ అనేది సెటిల్మెంట్ ద్వారా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కూడా మరి సిస్టమ్ ఏం పని చేస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాము. 1 by 1 రోడ్ మ్యాప్ ఏదైతే ఇచ్చిందో రోడ్ మ్యాప్ లో ఇచ్చిన ప్రకారంగానే సిస్టమ్ పని చేసుకుంటూ వస్తుంది. సో నిరుత్సాహం ఉన్నది అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే మన చుట్టుపక్కల వాళ్ళు బాగుపడుతున్నారు, వీళ్ళు బాగుపడుతున్నారు, మనం మాత్రం అక్కడే ఉంటున్నాం అనుకున్నాం. కానీ సిస్టమ్ ముందే రోడ్ మ్యాప్ ద్వారా నేను పలానప్పుడు ఈ పని చేస్తా, పలానప్పుడు ఈ పని చేస్తా సో అని చెప్పింది మనందరికీ తెలిసిన విషయమే. సో నా దగ్గర నుంచి మరి 1100 తీసుకున్న అప్లైనరు మరి నాకేమి ఇవ్వకపోయినా సిస్టమ్ మళ్ళీ సెటిల్మెంట్ ఆప్షన్ ద్వారా నాకు డబుల్ ఇచ్చిందనే విషయం మీతో పాటు నా అందరికీ తెలుసు సార్. సో కాబట్టి ఇంత మంచి సిస్టమ్ని తప్పుడుగా మాట్లాడితే ఈరోజు అదర్గా ఫండింగ్ చేసుకోవచ్చు, అదర్కి ఫార్మింగ్ చేసుకోవచ్చు, అది మనకు చేత కావట్లేదు. నాకు నేను చెప్తున్నా సార్, ఎవరి గురించో కాదు, అది నాకు చేత కావట్లేదు.
సో వెనకట ఒక సామెత ఉంటుంది సార్, ఏదో ఊర్లోకి వెళ్ళినప్పుడు చెంపట్టుకొని బయటకు వెళ్తే కింద పడ్డాడంట. సో ఆ ఊరే నాకు మంచిది కాదు అని చెప్పేసి అన్నారంట. ఇక్కడ అందరికీ పెద్దలే కాబట్టి అర్థమయ్యే ఉంటది. సో అక్కడ బోర్ల పడే ముందు మరి కింద నడవాల్సింది, కింద ఉన్నది ఏమున్నదో చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీదనే ఉంటుంది సార్. సో కాబట్టి ఇక్కడ సిస్టమ్ మనకు చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూనే వెళ్తుంది. మనం నిరుత్సాహపడకుండా కూడా అందరికీ ఆప్షన్ అదర్ సీడ్ ఫండింగ్, అదర్ టోకెన్ ఫార్మింగ్ అనే ఆప్షన్ ఇచ్చింది. సో అయినా సరే మనం ఇంకా భయపడుతూనే ఉన్నాం కాబట్టి, సరే ఉన్న కమ్యూనిటీకైనా భయపెట్టకుండా ఉండాలి అనుకుంటే దయచేసి భయపడే మాటలు ఏదైనా ఉంటే ఇక్కడ ఓపెన్ చేయగా సార్, సో మాట్లాడొచ్చు, తప్పేం లేదు సార్. కాకపోతే అర్థం చేసుకోవాలి అని చెప్పేసి నాకు అనిపించింది సార్. సో థ్యాంక్ యూ సార్. నేను ఎక్కడైనా పొరపాటు మాట్లాడితే నన్ను మన్నిస్తారని కోరుకుంటూ, సమయం కూడా 11:04 అయింది కాబట్టి ఎవరికైనా మనసు నొప్పించుంటే నన్ను క్షమిస్తారని, నా అన్నలుగా, తమ్ములుగా, బాబాయిలుగా అందరు అన్ని రకాలుగా చూసుకొని క్షమిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వరరావు సార్, రాజమౌళి వెంకటేశ్వరరావు సార్, థ్యాంక్ యూ. నిజంగా సూపర్ సార్, సూపర్. నిజంగా ఎక్సలెంట్ గా పీయూష్ మెటా గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో ఉన్నాయన్నీ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి కూడా పీయూష్ మెటాలోనే ఉంటున్నాం సార్. పెర్లవైన తర్వాత పీయూష్ మెటాని ఎన్నో సంవత్సరాలుగా ఇందులో కంటిన్యూ అవుతూ ఉన్నాం కాబట్టి ఎవరైనా ఏమైనా పీయూష్ మెటా గురించి అంటే మనం తట్టుకోలేం. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మరి అయితే ఇంకా సూపర్. ఈ రోజు అయితే చాలా బాగా షేర్ చేసుకున్నారు అందరూ. చంద్రశేఖర్ సార్ కానీ, రాజమౌళి వెంకటేశ్వరరావు సార్ కానీ, మొత్తం అందరూ కూడా చాలా బాగా షేర్ చేసుకున్నారు. అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా టైం కూడా అయింది కాబట్టి మరి కంక్లూడ్ చేసుకుందాం సార్ అయితే. ఓకే చంద్రశేఖర్ సార్, ఇంకా కంక్లూడ్ చేసుకుందాం సార్ అయితే. ఓకే సార్. ఓకే రాజమౌళి థ్యాంక్ యూ వెంకటేశ్వర సార్. థ్యాంక్ యూ. సూపర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. పీయూష్ మెటా ఎవరే? జై పల్లవన్. జై పీయూష్ పీయూష్ మెటా. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై పల్లవన్, జై పీయూష్ మెటా ఎవరే? థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్ రాజమౌళి వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్.